మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు రాకేష్ గారు ఉన్నారు. నమస్తే రాకేష్ గారు. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జంగయ్య యాదవ్ గారు ఉన్నారు. నమస్తే రాకేష్ గారు. ఏదైతే భూ స్కామ్కి సంబంధించి ఏదైతే 5 లక్షల కోట్ల భూ స్కామ్ జరుగుతుందంటూ కూడా నేను కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి సందర్భం, మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంతా భూ స్కామ్ మహిమ అవుతుందని అనుకోవాలా? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సురేష్ గారు, మీకు అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మెంబర్స్కు, టీన్యూస్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న అంటే కేటీఆర్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఒక 9,200 ఎకరాలు అంటే 900-300 ఎకరాలు దాదాపుగా ఎకరాలకు సంబంధించి గతంలో ప్రభుత్వం ఏదైతే పారిశ్రామిక వాడల గురించి కేటాయించినటువంటి భూములు ఈరోజు సిటీ సెంటర్లోకి వచ్చేసినాయి, ఔటర్ రింగ్ రోడ్ లోపలికి వచ్చేసినాయి. అది ఆజాంబాద్ అంటే జస్ట్ ఆజాంబాద్ ఏరియా అంటే చాలామందికి తెలియదు. లోవర్ ట్యాంక్ బండ్ ఆజాంబాద్ అంటే లోవర్ ట్యాంక్ బండ్. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే బాల్నగర్, చింతల్, అదేవిధంగా ఇటు తీసుకుంటే మనం నాచారం ఏరియా, ఈ చెర్లపల్లి ఏరియా, ఇవన్నీ కూడా ఈ ఏరియాలన్నీ కూడా ఒకప్పుడు ఏంటంటే పారిశ్రామికకరణ గురించి, అంటే పరిశ్రమలు పెట్టడానికి. జనరల్గా మనం ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలియదు విఎస్టీ అంటారు. విఎస్టీ అనేది అదొక ఇండస్ట్రియల్ జోన్. ఆజాంబాద్ జోన్ ఏదైతే ఉన్నదో అదంతా కూడా ఒక చిక్కడపల్లి అవతల ఉన్నటువంటిది, బాగ్లింగంపల్లి అవతల నుండి ఆ విఎస్టీ ఏరియా మొత్తం కూడా ఇండస్ట్రియల్ జోన్. అక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా బయటికి తరలిపోతాయన్నప్పుడు అది చింతల్లో కావచ్చు, పటంచెర్లో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడన్నా కావచ్చు. ఆ రోజు ప్రభుత్వం ఇక్కడ ఉపాధి అవకాశాలు పెంచడానికి ఇచ్చినటువంటి జాగలవి. సరే మేము షిఫ్ట్ చేసుకుంటాం, లేకపోతే అవి ఎవరికో లీజ్కి ఇచ్చినాం, వాళ్ళు చేతులు మారినాయి. ఇచ్చింది యాదవ్ గారికి ఇచ్చిర్రు, కానీ ఆడికించి సురేష్ గారికో ఇంకో కిరణ్ గారికో ఎవరికో వెళ్ళిపోయింది. కాబట్టి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నీ కూడా గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. ఒకవేళ ల్యాండ్ ఓనరే అక్కడ ఫ్యాక్టరీ పెట్టి నడిపిస్తుంటే ఆయన ఇప్పుడు ఉన్నదానికి 100% కట్టేసి ఆ భూములు తీసుకోవచ్చు. ఒకవేళ భూములు చేతులు మారినాయి అనుకో 200% కట్టాలి అని చెప్పేసి ఒక కండిషన్ తోటి, సరే మనం ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్కి అవతల తరలిద్దామని చెప్పేసి ఒక ఆలోచన. జస్ట్ లైక్ ఫార్మాసిటీ ఎట్లా పెట్టిర్రు, దానికి అట్లా కాకుండా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ 30%, ఇప్పుడు 100% నువ్వు ఇస్తా అనేది ఒక లెక్క. 100 రూపాయలు ఉన్నదాన్ని తీసుకొచ్చి అంటే నేను 30 రూపాయలకే ఇస్తా అని చెప్పేసి అంటే నువ్వు అంటే దేనికి అది? ఇప్పుడు ఆ డబ్బులు ప్రభుత్వానికి అది చేరుకోవాలి కదా. కాబట్టి నిన్న స్పష్టంగా చెప్పడం జరిగింది కేటీఆర్ గారు. అసలు భూములు ఏంది, ఎక్కడెక్కడ ఉన్నాయి భూములు, ఆ 9,000 దాదాపుగా 9,200 ఎకరాలు ఎక్కడెళ్తున్నాయి, అవి ఏం జరుగుతుంది అని చెప్పేసి దానికి ఎవరెవరు దానిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కంప్లీట్గా ఒక ముఠా మొత్తం వాళ్ళంతా అగ్రిమెంట్లు చేసుకొని ఇప్పుడు ఆ ల్యాండ్లన్నీ ఆక్యుపై చేసుకోవడానికి ఉన్నారు. ఇది ఒకటే కాదు, మనం గతంలో చూసాం రాష్ట్ర ప్రభుత్వం అసలు కోట్లకు గెలవలేదు. అది మన అంటే కోట్లకు గెలవంగానే ఆ ల్యాండ్ మనది కూడా కాదు, యూనివర్సిటీ భూమి. దాన్ని తీసుకపోయారు, తాకట్టు పెట్టి 10,000 కోట్లు తెచ్చుకున్నారు కంచగచ్చిపోలి భూములు. ఇప్పుడు జనరల్గా మీరు ఏం చేస్తారు అంటే న్యూస్ యాంకరు, రిపోర్టర్ అని చెప్తారు, మీరు ఒక పాత్రికేయుడు అని చెప్తారు. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ని అని చెప్పుకున్నాడు. నేను రియల్ ఎస్టేటే చేస్తా అన్నాడు. రాష్ట్రాన్ని రియల్ ఎస్టేట్ చేసి అమ్మేద్దామని చూస్తుంది తప్పితే ఎక్కడ కూడా సరే ఇది ఏ విధంగా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, మరి ఖజానాకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, తెలంగాణ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, అంటే దానిలో కొన్ని అంశాలు మనం చర్చించుకోవాలి. ఇప్పుడు భూములు ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేసింది, ఎక్కడన్నా భూములు అవైలబుల్ ఉంటే ఆ భూములను హాస్పిటల్స్కో లేకపోతే కాలేజీలకో యూనివర్సిటీలకో కేటాయించడం జరిగింది. ఇప్పుడు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కేసీఆర్ గారు ఒక 4 హాస్పిటల్ కట్టాలని అనుకున్నారు సిటీ సరౌండింగ్లో. కట్టాలనుకున్నప్పుడు ఇప్పుడు కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ ఉండే, దాన్ని అమ్మలే. ఫ్రూట్ మార్కెట్ షిఫ్ట్ చేస్తున్నా అని చెప్పేసి దాన్ని అర్రాసేయలే, వేలం పెట్టలే. ఏం చేశారు కేసీఆర్ గారు, అక్కడ ఒక అద్భుతమైనటువంటి హాస్పిటల్ నిర్మాణం జరిగింది. అట్లనే బొల్లారం ఏరియాలో ఒక ప్రభుత్వ జాగాను తీసుకున్నాడు, అక్కడ ఒక హాస్పిటల్ కట్టారు. లేకపోతే ఎర్రగడ్డ ఏరియాలో ఒక హాస్పిటల్లో జాగా తీసుకున్నారు, కట్టారు. ఈయన ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి, ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి భూమిని హైకోర్టుకి ఇచ్చేసిండు 100 ఎకరాలు యూనివర్సిటీ భూమిని. ఓకే, ఈయన కొత్త యూనివర్సిటీ ఏది పెట్టలేదు, స్కిల్ యూనివర్సిటీ అన్నాడు, ఇంతవరకు ఇటుక పెట్టలే. కంచగచ్చిపోల సెంట్రల్ యూనివర్సిటీ భూములను తాకట్టు పెట్టేసిండు. ఈరోజు ఇండస్ట్రియల్ జోన్లో ఉన్నటువంటి భూములన్నింటి కూడా తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఈయన ఉద్దేశం ఏంది,
రాష్ట్రాన్ని పరిపాలించడం అంటే జిఎస్టీ పెంచడం, ఇన్కమ్ సోర్స్ను పెంచడం కాదు, ఎక్కడికక్కడ తెగనమ్మడం, అమ్మేసి ఆ పైసలతో రాష్ట్రాన్ని నడుపుతాట. దానికి నువ్వు ముఖ్యమంత్రి కూడా ఎందుకు? అమ్ముకొని బతకనీకి ముఖ్యమంత్రి కావన్నా? ఆదాయాన్ని పెంచాలి, రాష్ట్రాన్ని సుసంపన్నమైనటువంటి రాష్ట్రంగా మార్చాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఏంది ఫస్ట్ నుంచేది ఈ అమ్మకానికి ఫస్ట్ నుంచేలే ఒక ప్రణాళిక రూపొందించుకున్నాడు. పైసలు లేవు, అప్పులాలు ఉన్నాయి, దివాళు తీసింది, క్యాన్సర్ వచ్చింది, ఎయిడ్స్ వచ్చింది, లేకపోతే చెప్పుల దొంగ లెక్క చూస్తుర్రు. ఈయన మాట్లాడినటువంటి విధానాలతో ఏమైతే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం మీద రాష్ట్రం దివాళు తీసింది అన్నట్టు ఒక సృష్టించడం జరిగింది. ఒకటి ఇప్పుడు ఫర్ సపోజ్ సింపుల్ లాజిక్ చెప్తున్నా, ఈ రాష్ట్రం మీరేమున్నారు, ఒక ఇల్లు కొనుక్కోవాలి, బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కున్నారు. బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కుంటే నువ్వు దివాళు తీసినట్ట, నువ్వు ఆగమైపోయినట్ట. బ్యాంక్ వాడు ఎందుకు ఇస్తాడు? నీ ఇన్కమ్ చూసే కదా లోన్ ఇచ్చేది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? లోన్ తీసుకొచ్చింది. గతంలో కేసీఆర్ గారు సృష్టించిన సంపద మీదకే లోన్ తీసుకొచ్చి ఏం చేశారంటే కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చారు. మరి కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చి ఈరోజు ఆ వర్క్ అయిపోయింది, ఇంకా పైసలు పుట్టే పరిస్థితి లేదు. ఢిల్లీ పోతే నన్ను దొంగలే చూస్తారు, నన్ను చెప్పుల దొంగలే చూస్తారు అంటుండు. ఈరోజు ఏం చేస్తుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి భూములమ్మి అన్నిటిని, రాష్ట్రంలో కాదు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి భూములన్నీ కూడా అమ్మడానికి కుట్ర చేస్తుండు. ఈ కుట్రను క్యాబినెట్లో పెట్టిండు. కేటీఆర్ గారు ఒక 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఇండస్ట్రియల్ మంత్రిగా, మున్సిపల్ శాఖ మంత్రిగా, పట్టణాభివృద్ధి శాఖ అంటే ఇవన్నీ పనిచేసిండు కాబట్టి, ఒక మంత్రిగా పనిచేసిండు కాబట్టి సంపూర్ణ అవగాహన ఉంది. కాబట్టి వెంటనే ఏం చేసిర్రు? ఈ రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని ప్రజల్ని అప్రమత్తం చేసిండు. ఒకటే కేటీఆర్ గారిని పోరాటం అంటే ఓన్లీ ప్రతిపక్షమే కాదు, ప్రజల్ని చైతన్యవంతం చేయడం ద్వారా ప్రజల్లో వచ్చేటువంటి పోరాట స్ఫూర్తితోటి ఈ ప్రభుత్వాన్ని ఎదిరించాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన జూబ్లీహిల్స్ ఎలక్షన్స్. ఎందుకంటే కేటీఆర్ గారు నిరంతరం ప్రజల్లోకి వెళ్ళి ఆ సందేశాన్ని అందించడం ద్వారా అంటే మనం ప్రతిపక్ష పార్టీగా ఉండి 75,000 ఓట్లు, మనం ఎవరెవరితో 75,000 ఓట్లు వచ్చినాయి, ఎవరెవరితో పోరాటం చేసినాం మనం జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో? మనం పోరాటం చేసింది ఒక కాంగ్రెస్ తోటి కాదు, బీజేపీకి పడ్డ గతంలో 25,000 ఓట్లు పడితే ఈసారి 15 డిపాజిట్ గల్లంతైంది, వాళ్ళే 10,000 ఓట్లు ఆడైనాయి. ఎంఐఎం పార్టీ పోటీ చేయలే, కంప్లీట్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసింది, వాళ్ళే 10,000 ఓట్లు. అంటే నేనేమంటానంటే టీడీపీ, జనసేన, బీజేపీ, ఎంఐఎం అన్నీ కలిసి ఒక ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి చొచ్చుకుపోయింది, బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉంది. ఈరోజు జనతా గ్యారేజ్ అయిపోయింది తెలంగాణ భవన్. ఇక్కడికి మీకు అది హైడ్రా బాధితులు కావచ్చు, మూసీ బాధితులు కావచ్చు, లఘుచర్ల బాధితులు కావచ్చు, ఎవ్వరు కానీ ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి కేటీఆర్ నేను అందించినటువంటి సందేశం ఏంటంటే, మీరు ఈ ప్రభుత్వాన్ని నడపడానికి మొత్తాన్ని మరి నిజంగానే ఇండస్ట్రియలిస్టులకు అమ్ముతుర్రా లేదా డెవలపర్స్కి అమ్ముతుర్రా అంటే డెవలపర్స్ ఇండస్ట్రియలిస్ట్ కాదు, తమ కుటుంబ సభ్యులైనటువంటి కొండలరెడ్డి కావచ్చు, తిరుపతి రెడ్డి కావచ్చు, లేకపోతే కృష్ణారెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ. ఎందుకంటే మనం ఆల్రెడీ బయో కంపెనీ ఒకటి అగ్రిమెంట్ చూసాం, సింగపూర్లో జరిగినటువంటి అగ్రిమెంట్. 15 రోజులైతే లేదా కంపెనీ పెట్టి దానికి కాంట్రాక్ట్ ఇచ్చేసారు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఈ మొత్తం కూడా ఒక కుట్రపూరితంగా రాష్ట్రం మీద జరుగుతున్నటువంటి కుట్ర. దీన్ని తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ ఆలోచించుకోవాలి, తిప్పికొట్టాలి. ఎందుకంటే ఇది మన రాష్ట్రం మీద జరుగుతున్నటువంటి అతిపెద్ద కుట్ర. కాబట్టి వీటన్నింటినీ కూడా కేటీఆర్ గారు నిరంతరం ప్రజల్ని, అది కూడా ఒక విజ్ఞప్తి చేయండి, నిరంతరం ప్రజల్ని విజ్ఞప్తి చేస్తుండు, నిరంతరం ప్రజల్ని చైతన్యవంతం చేస్తుండు. ప్రజా పోరాటాలు ఎప్పుడు కూడా ప్రజలు చైతన్యవంతమైనప్పుడైతే ఆ పోరాటానికి ప్రజలందరినీ కూడా సిద్ధం చేస్తుండు కేటీఆర్ గారు. జంగయ్య గారు, ప్రధానంగా కాంగ్రెస్ సర్కార్ చూసుకున్నట్లయితే ఏదైతే లగచర్ల కావచ్చు, మొత్తం ఎక్కడ పడితే అక్కడ భూములకు సంబంధించి కుట్రలు చేయడం కావచ్చు, లేకుంటే వాళ్ళకి సంబంధించి అన్యాయాలకే అప్పగించే ప్రయత్నం జరుగుతుంది అనుకోవాలి. అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళు తీసుకున్నటువంటి ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలే వాళ్ళని వెళ్ళిపుచ్చుతున్నాయి. అంటే మనము ఎక్కడ ఇప్పుడు మీరు అన్నట్టు ఏదైతే లగచర్ల భూములు ఉన్నాయో అక్కడ మనం ఏం జరిగిందో కూడా తెలుసు. వారి అల్లునికి కోసము అని చెప్పేసి మనం ఆ ఫార్మా పెట్టడానికి అని చెప్పేసి చేస్తే వారి మీద కేసులు పెట్టి, అంటే సొంత నియోజకవర్గం అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ వాళ్ళను కూడా జైళ్ళల్లో పెట్టడం జరిగింది, వారి మీద కేసులు పెట్టడం జరిగింది, వాళ్ళు జైలుకు వచ్చి కూడా చూసాం మనం. అంటే సొంత నియోజకవర్గముని కూడా వదిలిపెట్టినటువంటి పరిస్థితి మనకు తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా
అంటే ఇంటి మనుషులను కూడా నియోజకవర్గంలో ఓట్లేసి గెలిపించినటువంటి వారిని కూడా వదలని వ్యక్తి ఈరోజు మిగతా హైదరాబాద్ భూముల మీద రేట్లు అంటే ఏదైతే పారిశ్రామిక వాడలకు ఇచ్చినటువంటి భూములని గతంలో ఉన్నటువంటి చట్టం అంటే ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు 100% నుండి 200% పెంచి ఇచ్చే అంటే ఎస్ఆర్ఓ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు లెక్కల ప్రకారం తీసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటిది దానికి 100 to 200% చేసినటువంటి చట్టాన్ని 1%కు తగ్గించేసి అది పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి, లేకపోతే కొత్త పరిశ్రమలను తీసుకొచ్చి ఏదో ఉద్యోగాలు కల్పించడానికి అయితే అది ఒక రకంగా ఉంటుండే. కానీ వ్యక్తులు అంటే ఎక్కడ పారిశ్రామిక రంగం కాకుండా సొంత వ్యక్తులకు ఏదో అదనంగా కట్టబెట్టినట్లయితే ఏదైతే ఇప్పుడు ఈ 9,292 ఎకరాలు హైదరాబాద్ చుట్టుప్రక్కల జీడిమెట్ల కానీ బాలానగర్ కానీ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ట్యాంక్ బండ్ కింద కానీ ఇట్లా ఏ ప్రాంతం తీసుకున్నా మినిమం యావరేజ్గా తీసుకున్నట్లయితే 50 కోట్లకు ఎకరం తక్కువ ఎక్కడ కూడా లేదు. ఇదే 9,292 ఎకరాల లెక్కన తీసుకున్నట్లయితే మనము 50 ఎకరాలు తీసుకుంటే 4,64,620 కోట్ల రూపాయలు అంటే 4,64,600 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి పోతున్నాయి అంటే ఇది ప్రభుత్వ భూమిని మనము పన్నంగా పెట్టేసేసి సొంత లాభం కోసము తను చేస్తున్నట్టు కనపడుతుంది. కానీ గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు సొంత లాభం కొంత మానుకోబోయి దేశానికి ఏమన్నట్టు వీరు ఇది వదిలేసేసి కానీ ఎంతసేపు తన కోసం తానే అన్నట్టు అంటే తన కుటుంబము లేకపోతే తన ఫ్యామిలీ లేకపోతే ఇంకా అన్నట్టు తన మంత్రులు అంటే ఎవరు తీసుకున్నా వాళ్ళు ప్రజల యొక్క సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలకు పెట్టాల్సినటువంటి పెట్టుబడి పెట్టకుండా వచ్చినటువంటిది అక్కడ చేసేసి ఏదో అభూత కల్పన కల్పించేసి ఏదో ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు ప్రజల కోసం ఏదో చేస్తున్నాము, భూములను అమ్ముతున్నాము, లేకపోతే భూములను తాకట్టు పెడుతున్నాము. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఎస్సీ భూములను ఏదైతే తీసుకున్నారో అది కాకముందే తీసుకుపోయి కోట్లలో అంటే తాకట్టు పెట్టేసేసి డబ్బులు తీసుకురావడం మరి అది దేనికి వాడిలో కూడా ఎక్కడ కూడా ఒక రివరెంట్ కూడా ఇవ్వలేదు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే అగ్రికల్చర్ దాంట్లో హైకోర్టుకి ఇస్తున్నామని చెప్పేసి అక్కడ అంటే ఉన్నటువంటి వాటిని నిర్వీర్యం చేస్తున్నారు. కానీ కొత్తగా ఏదైనా క్రియేట్ చేద్దామనే ఆలోచన మాత్రం ఎక్కడ కూడా కనపడట్లేదు ఈ ప్రభుత్వంలో. ప్రజలకు ఏదైనా చేద్దాము, ప్రజలు ఓట్లేసి గెలిపించారు, మనం ఇచ్చినటువంటి హామీలు కానీ మనం ఇచ్చినటువంటి పథకాలు ఏదైతే పెట్టినామో వాటిని ఫుల్ఫిల్గా చేద్దామని కాన్సన్ట్రేషన్ లేకుండా ఎక్కడికక్కడ కూడా ప్రజల సొమ్ము అంటే ప్రజా అవసరాలకు వాడాల్సినటువంటి సొమ్మును కూడా సొంత లాభం కోసం వాడుకుంటున్నారు ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే గతంలో ఎన్నో నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా మనము ఎక్కడికక్కడ కూడా మనం ఇది ఇప్పుడు మనం తీసుకున్న ఇప్పుడు మూసీ నది తీరంలో ఉన్నటువంటి ప్రదేశాలు కానివ్వండి, అదేవిధంగా మెట్రో భూములు ఇప్పుడు మెట్రో రైలు మనం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సందర్భము అది కేటీఆర్ గారి ఎంత దాని వెనకాల తెర వెనుక ఎంత కథ నడిపింది అనేది అది కష్టపడ్డ వాళ్ళకే తెలుస్తుంది. కష్టపడాలి అన్నట్టు 10 సంవత్సరాలు కష్టపడితే కానీ ఈ స్థాయికి తీసుకురాని ఇమేజ్ని ఈరోజు కేటీఆర్ గారు ఆ ఇమేజ్ని బ్రాండ్ ఇమేజ్గా హైదరాబాద్ని ప్రపంచంలో ఒక చిత్రపటంలో ఒక చిత్రరూపంగా చూపిస్తే ఈరోజు ఉన్నటువంటి ఇమేజ్ని కాస్త డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఏ ఏరియాకు పోయినా కానీ తెలంగాణ అంటే ఒకప్పుడు కేసీఆర్ గారా ఇంత త్వరగా ఇంత అభివృద్ధి చెందినటువంటి ప్రాంతమా అని చెప్పి వా అనేవాళ్ళు ఈరోజు కేటీఆర్ గారు అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ కూడా అరే మిమ్మల్ని దొంగలాగా చూస్తున్నట్టుంది అంటే మీ ముఖ్యమంత్రినే దొంగలాగా చూస్తే మిమ్మల్ని మేము ఎట్లా చూడాలా అంటే ఇట్లాంటి ఒక ఆలోచన విధానాన్ని రేకెత్తించే విధంగా సరే వారి యొక్క ఆలోచన విధానం ఏంటంటే నిజంగా కూడా ఏమీ లేవు అప్పులు అయినాయి రాష్ట్రానికి అని చెప్పేసి ప్రజల మైండ్ సెట్ గేమ్ ఆడడానికి ప్రయత్నం చేశారు వాస్తవానికి ఇక్కడ. ఎందుకంటే ఏమీ లేదు అంటే కనీసం ఏదో ఒకటి ఈయన నాయనను ఇచ్చిందని తీసుకుంటాము అనే విధంగా తయారు చేయడానికి ప్రిపేర్ అయి ఉంటారు. నిజంగా కూడా ఈరోజు ఇచ్చినటువంటి ఏ అభివృద్ధి పనులకు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల హామీలకు ఎక్కడ కూడా పెన్షన్లు కానివ్వండి, లేకపోతే నిరుద్యోగులకు పెన్షన్ కానివ్వండి, మహిళా పెన్షన్లు కానివ్వండి, దివ్యాంగులకు కానివ్వండి, సంక్షేమ పథకం ఏదైతే రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీల్లో ఏది సక్సెస్ చేయాలన్నా కానీ మా దగ్గర బడ్జెట్ లేదు అనే దానికోసం వాళ్ళు చెప్పారు. కానీ అది మాత్రం ఈరోజు దేశవ్యాప్తంగా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ అప్పుల పాలయ్యిందంట ముఖ్యమంత్రి చెప్తున్నారు అని చెప్పేసి సంకేతం కావడం వల్ల ఈరోజు పెట్టుబడులు రావడానికి కూడా కొంత వెనుకడుగేయడం అటువంటి సందర్భం మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో ఏదైనా ఒక కొత్త కంపెనీ వచ్చి ఇప్పటివరకు స్టార్ట్ అయ్యిందంటే లేదు. పేపర్లో మాత్రము చాలా కంపెనీలు వచ్చినాయి, కొన్ని లక్షల కోట్లు పెట్టుబడి వచ్చేసింది. భవిష్యత్తులో ఇంకా 2047 వరకు సక్సెస్ అయిపోతుంది తెలంగాణ. భారతదేశంలోనే ప్రపంచంలోనే ఒక నెంబర్ 1 స్థానంగా ఉంటుందని మాటలకు మాత్రమే పరిమితం అవుతుంది కానీ చేతల రూపంలో ఎక్కడ కూడా కనపడట్లేదు తీసుకున్నటువంటి నిర్ణయాలు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఈరోజు మనము శాంతి భద్రతల విషయంలో తీసుకున్నా కానీ అది కూడా క్షీణించడం వల్లనే ఈరోజు పెట్టుబడులు కూడా తగ్గినాయని మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఇదే పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మనకు చంద్రబాబు నాయుడు గారు మాత్రము లక్షల కోట్లు తీసుకెళ్ళేసి వాళ్ళ
దాంట్లో వాళ్ళ రాష్ట్రానికి తీసుకొని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీరు చూస్తూ ఊరుకుండిపోతున్నారు తప్ప నిజంగా కూడా పోటీ పడే తత్వం ఎక్కడ కూడా కనపడట్లేదు. ఓట్ల విషయంలో, సీట్లు సాధించుకోవడం విషయంలో పోటీ పడుతున్నారు కానీ సంక్షేమం విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, ప్రజల యొక్క అభివృద్ధి పైన కానీ, వారి భవిష్యత్తు పైన కానీ ఎక్కడ కూడా దృష్టి పెట్టినట్టు మాత్రం ఇక్కడ స్పష్టంగా కనపడట్లేదు. ఎంత స్వలాభం కోసం మాత్రం ప్రయత్నం చేస్తున్నారో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. రాకేష్ గారు, ప్రధానంగా ప్రభుత్వం వనరులను పెంచాలి, వనరులను కాపాడుకోవాలి, ఉన్న ఆస్తులను కూడా కాపాడుకోవాలి. కాకపోతే ఉన్న ఆస్తులటువంటి ఇది ఆస్తులను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతుంది అనుకోవాలి కాంగ్రెస్ సర్కార్ టైంలో. ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నటువంటి వ్యక్తి ప్రధానమైన శాఖలన్నీ కూడా తన కంట్రోల్లో పెట్టుకొని, అది మున్సిపల్ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, అన్ని శాఖలు తన కంట్రోల్లో పెట్టుకొని తన అనునాయులతోటి ఎవరైతే ఉంటారో, తన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోటి కలిసి ఏం చేశారంటే ఈరోజు రాష్ట్రం మీద ఒక కుట్ర జరుగుతుంది. నేను ఇదే ఓపెన్ ఆఫర్ ఫర్ సపోజ్ మీరు ఏదైతే టెండర్ వేస్తా అంటారు కదా, 100%, 200% అని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పారు కదా. మీరు ఒకవేళ వాళ్ళకి 30%కి ఇస్తే అంటే మరి డైరెక్ట్ ఓపెన్ మార్కెట్లో వేయమని కూడా చెప్పారు కదా కేటీఆర్ గారు. కేటీఆర్ గారు చెప్పింది ఏంది, అది రాష్ట్ర సంపద, దాన్ని ఆర్ఆర్ ట్యాక్స్ కింద కన్వర్ట్ చేయకండి. మీ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీకి నిధులు పంపించడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏంది సోర్స్ ఎక్కడి నుంచి ఉంది, 2 రాష్ట్రాలు, ఒకటి తెలంగాణ, ఇంకోటి కర్ణాటకలో ఆల్రెడీ అంతర్గత కుమ్ములాట స్టార్ట్ అయిపోయింది. సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్. అక్కడి నుంచి ఏమో మొత్తం ఇక్కడ నుంచే తెలంగాణ నుంచే ఇప్పటికి దాదాపుగా 60 సార్లు పోయిండు ఢిల్లీకి. 60 సార్లు ఢిల్లీకి ఏం చేసి ఇచ్చిండు అంటే ఆర్ఆర్ ట్యాక్స్ కట్టచ్చు. గతంలో మనం రాజుల కాలంలో ఉండేది ఏ సామంతులంతా కూడా కప్పం కట్టాలి, లేకపోతే వాళ్ళ రాజ్యాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారని. మీకు మన ఏది ఝాన్సీ బ్రిటిష్ ప్రభుత్వం ఏది వారసత్వంగా ఝాన్సీ రుద్రమ్మదేవికి ఇవ్వకపోతే ఝాన్సీ కొట్లాడినట్టు ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత కేటీఆర్ గారు చెప్పారు నిన్న. మొత్తం కూడా ఇక్కడ జరుగుతున్నది ఏంది, ఇప్పుడు నిజంగానే మీరు భూములు వేలం వేస్తా అంటే ఎస్ ప్రజలు కూడా సిద్ధంగా ఉంటారు, నువ్వు ప్లాట్లు చేసేయి, హెచ్ఎండిఏ లేఅవుట్లు చేసినట్టు లేఅవుట్ చేసేయి, లేకపోతే ఇండస్ట్రీ నడిపారు వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీ నడుస్తున్నాయంటే అక్కడ నడుస్తలేవు, మళ్ళీ అజామాబాద్ ఏరియాలో ఇండస్ట్రీలు ఏడా నడుస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా అంటే వీటన్నిటికి కూడా ఒక ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఎప్పుడు కానీ ఎట్లుంటుంది అంటే ప్రభుత్వాలు అనేటివి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక మంచి పనిని, ఒక ప్రణాళికను ముందుకు తీసుకోవడం జరుగుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పారు కేసీఆర్ గారు కూడా. ఏమని చెప్పారు, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అది మనం కొనసాగించినాం. కేసీఆర్ గారు కూడా అద్భుతమైన పథకాలను తీసుకొచ్చారు. అది దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, లేకపోతే రైతు బంధు కావచ్చు, లేకపోతే కేసీఆర్ కిట్ కావచ్చు, అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000, అలాంటి షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి. నిన్న ఒక న్యూస్ చూసినాం మనం పేపర్లో, దాని గురించి కూడా చర్చ జరిగింది. ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత షాదీ ముబారక్ చెక్ తీసుకోవాలంటే బిడ్డను తీసుకొని వచ్చింది. మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ దగ్గరికి, రామగుండం ఎమ్మెల్యే మా పక్కపండి, పెద్దపల్లి పక్కపండి ఉంటా, బిడ్డను ఎత్తుకొని వచ్చిందంటే అంటే బిడ్డ 21 అయిన తర్వాత కూడా పైసలు రాలే. అంత దరిద్రంగా ప్రభుత్వాన్ని నడిపిస్తారు. కాబట్టి ఈరోజు మొత్తం కూడా రాష్ట్రాన్ని భాగాలు వేసుకొని పంచుకునే పరిస్థితి ఉంది. ఇది కాదు కదా తెలంగాణ కోరుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కేసీఆర్ గారు ఒకే లక్ష్యంతో ముందుకు పోవడం జరిగింది. ఆ రోజు ఏం చేశారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే చేసినటువంటి పనులేంది, ఫస్ట్ మిషన్ కాకతీయాన్ని తీసుకున్నాడు, మొత్తం చెర్లల పూడిక తీపించిండు. ఎందుకు పూడిక ఎందుకు తీపించిండు, ఇక్కడ ఉత్పత్తి పెరగాలి, ఆర్థిక పరిస్థితి మెరుగు కావాలి, రైతు బాగుపడాలి, ప్రజలు బాగుండాలి, ఇండస్ట్రీస్కు అదేవిధంగా వ్యవసాయదారులకు ఏ విధంగా మనం లాభం చేకూర్చగలుగుతాం. ఇక్కడ అద్భుతమైనటువంటి మానవ వనరులు ఉన్నాయి, వాటన్నిటిని వాడుకోవాలి. అందుకు ఎడ్యుకేషన్ కావాలి, గురుకులాలు పెట్టిండు. ఇక్కడ ఏదైతే డిసీజెస్ వస్తున్నాయో వాటన్నింటినీ కంట్రోల్ చేయాలంటే ఒక మంచి డ్రింకింగ్ వాటర్ సిస్టమ్ కావాలని చెప్పేసి మిషన్ భాగీరథ తెచ్చిండు. రైతులు మంచిగా పంట పండియాలని రైతు బంధు తెచ్చిండు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు పత్తి రైతు కావచ్చు, ఏది వడ్లు కావచ్చు, అన్నీ కూడా అంటే మార్కెట్లో కొనలేనటువంటి పరిస్థితి. మనం ఇంకోటి కూడా చూస్తున్నాం, అక్కడ పత్తి రైతుల పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి కేటీఆర్ గారు నిన్న స్పష్టంగా అడిగింది ఏంది, కేటీఆర్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, ఈ ఫార్ములా రేసింది, అది ఎందుకు పదే ముందుకు వస్తుంది, బీజేపీ కాంగ్రెస్ కలిసి పన్నుతున్నటువంటి కుట్ర. మీకు ఒకటే చెప్తా,
ఎందుకంటే కేటీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దాంట్లో ఈ చర్చ కూడా జరిగింది. అవును. ఆల్రెడీ గవర్నర్ దగ్గర 17th డిసెంబర్ 2024లో పర్మిషన్ తెచ్చుకున్నారు. ఏది కేసు పెట్టడానికి. ఏసీబీ కేసు 4 సార్లు పిలిచారు, పోయిండు. మళ్ళీ కొత్తగా ఈరోజు సెప్టెంబర్ 19th రోజు ఎందుకు పెట్టారు మళ్ళా? అంటే కేటీఆర్ గారిని పదే పదే వేయించడం ద్వారా ఏం మెసేజ్ పంపిస్తారు? ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి బలమైన నాయకుడిని ఏదో ఒక అవినీతి మనకు అంటించాలి. అవినీతికి పాల్పడుతుంది వాళ్ళు, కుట్రలు చేస్తుంది వాళ్ళు. మొత్తం కూడా ఈరోజు అన్ని పార్టీలు కూడా, బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అందరికీ టార్గెట్ ఇవ్వాలంటే బీఆర్ఎస్ పార్టీ. మనం పాలకపక్షం ఏమన్నా అంత టార్గెట్ ఎందుకు చేస్తున్నారు అంటే నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాన్ని దోసుకుపోదామని ప్రయత్నం చేస్తున్నాయో వాటన్నిటిని ధైర్యంగా ఎదురొడ్డుతున్నాం. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాహుల్ గాంధీ ఏమో అదాన్ని తిడతాడు, ఆయన దగ్గర నుంచి 100 కోట్లు రేవంత్ రెడ్డి తెచ్చుకుంటాడు. ఇదేం పొందామని చెప్పేసి అంటే ఆ రిటర్న్ ఇచ్చిరంటారు. రిటర్న్ ఇచ్చిర్రా ఇవ్వలేదు ఇంకా తెలియదు. నేనేమంటానంటే ఇట్లా కార్పొరేట్ శక్తులతోటి రాష్ట్రాన్ని కాపాడుకోవడం ఒక ఎత్తు అయితే రాష్ట్రంలో సంపద పెంచడం ఇంకొక ఎత్తు. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక్క కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకుందాం 2 నెలలు అయితే అని ఎందుకో కంప్లీట్ కాలే. నేనేమంటానంటే ఫ్యూచర్ సిటీ అన్నాడు, స్పోర్ట్స్ సిటీ అన్నాడు. ఆయన నోటికి ఏది పడితే అది. అక్కడ చంద్రబాబు నాయుడు విజన్ 2047 అంటాడు, ఈయన కూడా విజన్ 2047 అంటాడు. ఒకటే పుస్తకం ఇద్దరిది, వేరే ఏం లేదు. ఆయన నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్తాడు ఆయన? మొన్న ఒక సభలో చెప్తాడు, నేను మంత్రి పదవి గురించి లాబింగ్ చేసిన అంటాడు. లాబింగ్ పైరవీ చేసిన అంటాడు. అంతకుముందు కోమటిరెడ్డి గారు చెప్పారు పిసిసి పదవి అయినా 50 కోట్లు పెట్టి కొనుక్కున్నాడని చెప్పేసి. మీరు నేను కాదు, కోమటిరెడ్డి చెప్పింది. మొన్న చూసినాం, మొన్న పంచాయతీ ఏంది, ఏది మన కొండ సురేఖ గారిది, వాళ్ళ డాక్టర్ వచ్చి చెప్పింది. అసలు నేను ఎన్నుకున్నటువంటి వెంచర్లకు ఎట్లు ఇస్తుర్రు? అసలు డక్కన్ సిమెంట్ వాళ్ళను 300 కోట్లు ఇవ్వమని చెప్పేసి తుపాకీ పెట్టి బెదిరించింది. ఇక్కడ ఒక అంశం అండి, నేనేమంటానంటే దక్కన్ సిమెంట్ వాళ్ళని బెదిరించారు అని చెప్పేసి ఒక కేసు బుక్ అయింది. హోంశాఖ మంత్రి వాళ్ళు ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి. అసలు కేసు ఎట్లా బుక్ చేసినావు? ఒక మంత్రి ఓఎస్డీ మీద కేసు బుక్ చేసినావు అని బర్తరఫ్ చేసినావు. అంటే ఇక్కడ టార్గెట్ ఏంది? కొండా సురేఖ వెంచర్లో నా మాటిన్లే కాబట్టి అలా మనిషిని బెదిరియాలి అని చెప్పేసి మనం సినిమాలలో చూస్తాం కదా. ఏదో హఫ్తాలు కట్టకపోతే ఇంటి ముందర వచ్చి కుక్కను కాలు చంపుతారు చూసినావా? గట్లా ఎవరినో ఒకరిని దానికి బలి చేయాలి, బలి చేసి బెదిరింపులకు దిగాలి. తర్వాత మళ్ళీ సెటిల్మెంట్ ఫోటో కూడా మంచిగా పేపర్లలో వస్తుంది, ఇద్దరు కలిసి కూర్చుండి. అదొకటి. దానికి సమాధానం చెప్పారు ఇంతవరకు కాంగ్రెస్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఆ స్టిక్కర్ ఉంటుంది కదా, లిక్కర్ బాటిల్ మీద స్టిక్కర్ పంచాయతీ. మొన్న జూపల్లి గారు డైరెక్ట్ ప్రెస్ మీట్ పెడతాడు ఒక మంత్రిగా ఉండి, అల్లునికి జూపల్లి గారికి అయినా పంచాయతీ, దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ రిజైన్ చేసిపోతాడు. అంటే దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడారు. అంటే నేనేమంటానంటే ఈ రాష్ట్రంలో మొత్తం సెటిల్మెంట్లు, దందాలు. డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్తాడు, ఏమని చెప్తాడు? నేను కలెక్టర్లకు, ఐఏఎస్ ఆఫీసర్లకు అందరికీ ఒక్క తప్పు చేయమంటే వాళ్ళు 3 తప్పులు చేస్తున్నారు. అంటే నువ్వు ఆల్రెడీ తప్పు చేయమని చెప్పినావు, మీరు నేను చెప్పలే, ఆయనే ముఖ్యమంత్రి చెప్తాడు. ఇంకో మంత్రి చెప్తుంది ఫైల్ తీసుకోవాలంటే ప్రతి మంత్రులు పైసలు తీసుకుంటారు, నేనేది అట్లా కాదు అంటారు. మీరు ఎవరో ప్రజలు చెప్తలేరు, ఇంకెవరు ఆరోపణలు చేస్తలేరు, వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛందంగా మీడియా ముందడికి వచ్చి బహిరంగ సభలో ప్రకటించుకుంటున్నారు. రైట్. ఆ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం కొనసాగుతుంటే నేనేమంటే ఏం నడుస్తుంది ప్రభుత్వంలో? ఈరోజు మనం ఒకటే అంటున్నాం, గతంలో ఏం నడిచింది? ఒక టీ హబ్ కట్టినాం, ఒక కమాండ్ కంట్రోల్ స్టేషన్ కట్టినాం, ఒక సెక్రటరియట్ కట్టినాం, ఒక యాదాద్రి కట్టినాం, ఒక బుద్ధవనం కట్టినాం. ఇవన్నీ చెప్పేది ప్రపంచ సుందరిమని వచ్చినప్పుడు చూపించినాయి. నేనేమంటానంటే ఇవన్నీ మన ఖ్యాతి కాదు, మన రాష్ట్ర ఖ్యాతి. ఇది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి ప్రగతి. ఈరోజు ఆ ప్రగతికి తావులేదు. మొత్తం కూడా ఒక పైరవి, ఒక దందా, ఒక సెటిల్మెంటు, ఒక బెదిరింపు, ఇవి ఈ రాష్ట్రంలో నడుస్తాయి. డైరెక్ట్గా ముఖ్యమంత్రి బెదిరించి మంత్రి దగ్గర నుంచి ఫైల్ అయినా జపాన్ ఉంటే తెప్పించుకున్నాడట. అది కూడా మనం డైరెక్ట్గా వాళ్ళ కూతురే అన్నది. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక మహిళా బీసీ మంత్రి ఇంటి మీదకి పోతారు, హోంశాఖ మంత్రి ఏమో రేవంత్ రెడ్డి గారు ఉంటారు, డైరెక్ట్ పోతారు. కాబట్టి అన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. తప్పకుండా ఇంకో కంపారిజన్ వస్తుంది. ఇంకొకటి కూడా సార్, దయచేసి ఏంటంటే ప్రాబ్లం ఎక్కడైతుందంటే చాలా చోట్ల అమీర్పేట లాంటి చోట్ల, హైటెక్ సిటీ లాంటి చోట్ల కరెంటు కోతలు గురవుతున్నాయి, కరెంట్ కట్ చేస్తారు. కాబట్టి అది ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ సిటీగా మారుతున్న క్రమంలో
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటారు, ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ ఉండాలి. కరెంటు అనేది నిరంతరం గతంలో కేసీఆర్ గారు సృష్టించినటువంటి ఏవైతే పెట్టినటువంటి పవర్ స్టేషన్ అన్నీ కూడా కొనసాగుతున్నాయి. కానీ కరెంటు కోతలకు ఎందుకు గురవుతుందో అర్థం కావట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల మనుగడలో ఉన్నాయండి. రైట్, జంగే గారు, సంక్షేమాన్ని వదిలేసి అభివృద్ధి వదిలేసి భూదందాలకు అక్రమాలకు పాల్పడుతుందని చెప్పేసి రాకేష్ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం, ఇది వాస్తవం అనుకోవాలా? అంటే రాకేష్ గారు ఆరోపించినది ఇప్పుడు, కానీ రేవంత్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు నేను రియల్ ఎస్టేట్లో నన్ను మించిన వారు లేరు అని. ఇప్పుడు గతంలోనే చెప్పారు, వాళ్ళు సీఎం కాకముందు కూడా చెప్పారు. అంటే రియల్ ఎస్టేట్ మీద నాకు అంత పూర్తి అవగాహన ఉంది, ఏది ఎక్కడ ఏం చేయాలో నాకు తెలుసు, నేను ఎవరో చెప్తే తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు బహిరంగంగా చెప్పారు, మీడియా ముందే చెప్పారు. సరే మీరు చూస్తే కూడా తెలుస్తుంది. సో ఈరోజు వారు చెప్పినా ఎవరు చెప్పినా కానీ వాస్తవానికి ఏంటంటే తీసుకున్నటువంటి చర్యలు కానీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ ఎక్కడికక్కడ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే పెద్దోని కొట్టి, గతంలో పెద్దవాళ్ళు ఇంతకుముందు చెప్పారు పెద్దోని కొట్టాలి పేదోనికి పెట్టాలని, కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పేదోని కొట్టి పెద్దోనికి పెడుతున్నారు. అంటే సామాన్యుని కొట్టేసి, అంటే మన రాష్ట్రం యొక్క ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా అమ్మేసేసి ఉన్న వాళ్ళకు అందించేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదో కమిషన్ రూపంలోనో లేకపోతే ఇంకా వేరే రూపంలోనో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రజలకు అవసరమైనటువంటి నిర్ణయాలు కానీ ప్రజలకు అవసరమైనటువంటి పనులు కానీ ఇక్కడైతే కనపడట్లేదు. అరాకొర అంటే ఇంతకుముందు మనకేదో సినిమాలో హానా పెళ్ళంటి సినిమాలో ఏదో కోడిని కట్టేసి మామూలుగా తిన్నాము అని చెప్పి చూపించుకోవడానికి వస్తుంది, ఫ్యూచర్ సిటీ వస్తుంది, టెక్నో వస్తుంది, యూనివర్సిటీస్ వస్తున్నాయి, లేకపోతే ఇంకా లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, భవిష్యత్తులో మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఉద్యోగాలు వస్తుంటాయని అద్భుత కల్పన చేసేసి వాళ్ళని ఆ కోరికల రూపంలోనే అక్కడనే ఆపేసేసి వీళ్ళు మాత్రం పనులు ఇలా తీసుకుంటూ ముందుకు పోతున్నారు తప్ప వీళ్ళ సంపాదన పెంచుకుంటున్నారు, వీళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారు. మంత్రులైనా కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఉన్నప్పుడే అవకాశం, అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టు అధికారం ఉన్నప్పుడే వారి యొక్క ఇల్లు చక్కబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వారు కానీ వారి బంధువులు కానీ రిలేటివ్స్ ఎవరైనా ఉండొచ్చు. కానీ ప్రజలకు మీరు చేస్తుంది ఏంది? కనీసం మీరు ఒకవేళ అంటే ఏ నాయకుడు శాశ్వతంగా ఉండడానికి గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పారు, ఇదేం శాశ్వతమైనది కాదు, పదవి వస్తుంటుంది పోతుంటుంది. కానీ మనం ఉన్నన్ని రోజులు మనం ప్రజలకు ఏం చేసినాము, వారికి మనం ఏమి ఇచ్చిపోయినాము అంటే భూమి మీదకి వచ్చినవాడు అంటే పుట్టినవాడు గిట్టక మానడు అన్నట్టు. కానీ గిట్టిన తర్వాత కూడా తరతరాలకు గుర్తుండే విధంగా ఏదో ఒకటి మనం వచ్చినప్పుడు ఇచ్చిపోవాలి. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏమి ఇచ్చిపోతున్నారు అంటే, ఒకవేళ భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పగానే ఏం గుర్తుకొస్తుంది అంటే ఒక హైడ్రా గుర్తుకొచ్చే పరిస్థితి మాత్రం ఈరోజు స్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలిసింది. అంటే నిజంగా హైడ్రా కాకుండా, అంటే హైడ్రా అంటే ఏంటంటే మొత్తం దాదాపు మ్యాక్సిమం కూల్చివేతల కార్యక్రమం పెట్టింది. సరే కూల్చినవా, కనీసం పార్కులో లేకపోతే ఈ చెరువులో కాపాడితే సంతోషకరమైన విషయం. కానీ పేదవాళ్ళ గుడిసెలు ఎందుకు కూలుస్తున్నారు? పేదవాళ్ళ ఇండ్ల మీదకి ఎందుకు పోతున్నాయి బుల్డోజర్లు? ఇవన్నీ కూడా ఎందుకు అంటే, మీరు ప్రభుత్వ భూములను కాపాడండి. నిజంగా కూడా కొన్ని పార్కులలో అక్కడక్కడ మనం చూస్తుంటాం, హైడ్రా వలన మా పార్కు అభివృద్ధి చేసిర్రు కాపాడిర్రు అని. కానీ పేదవాళ్ళు ఇవాళ ఎంతమంది రోడ్ల మీద బతుకులు అవుతున్నాయి. వారి యొక్క ఎందుకు మీరు అంటే మీకు ఓట్లేసి గెలిపించినందుక ఈ బాధ అంటే ఎక్కడికక్కడ కూడా మీరు చెప్పింది ఆ రోజు ఎందుకు ఈ హైడ్రా విషయం కానీ లేకపోతే మేము ఇంకా చేస్తామని చెప్పలేదు. మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు దాన్ని సంపూర్తిగా చేయట్లేదు, ఎక్కడ ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు? రీజన్ ఏంది? ఏమనంటే డబ్బులు రావాలంటే ప్రభుత్వ ఆస్తులు అమ్మాలంటే ఇంకో ఈ విధంగా అంటే ఇచ్చేటువంటిది కూడా 30%, అదే 100 to 200%. ఈరోజు మేము అనుకున్నట్లయితే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలు వచ్చేదాని కాడ మీరు 30% అమ్మితే దాదాపు 1,50,000 కోట్లే కదా వచ్చేది. ఆ 1,50,000 కోట్ల రూపాయలకు 3.5 లక్షల కోట్లు మరి ఎవరికి పోతున్నట్టు? యావరేజ్గా నేను సుమారుగా చెప్తున్నటువంటి విషయము దాదాపు ఇప్పుడు ఏదైతే 9,292 ఎకరాలని మనం అనుకుంటున్నామో యావరేజ్గా 50 కోట్లకి ఎకరం పెట్టుకున్నా కానీ 4,64,640 కోట్ల రూపాయలు అనుకుంటే మాత్రమే మీరు ప్రభుత్వానికి అప్పచెప్తుండొచ్చు. నిజానికి కూడా సరే ఆ సంక్షేమానికి పెడతారా, అభివృద్ధి పెడతారా, దాంట్లో మళ్ళీ ఎవరెంత తీసుకుంటారా అనేది వేరే విషయం. కానీ 3.5 లక్షల కోట్లు మాత్రం స్ట్రైట్ అవేగా వెళ్ళిపోతున్నాయి కదా. అవి ఎవరో అకౌంట్లో పోతున్నాయి. ఎందుకు? ఎవరి కోసం ఇదంతా తాపత్రయం? ఎవరి యొక్క కోరికలు నెరవేర్చడానికి, ఎవరి సంచులు నింపడానికి? అంటే ఇవన్నీ మనం ఆలోచిస్తే ఇది ప్రజల సొమ్ము. అంటే సింపుల్గా మనం చెప్పాలంటే ఒక కుటుంబ పెద్దగా ఉన్నటువంటి మీరు నిజంగా కూడా మీరు వీళ్ళకి ఏమి ఇస్తున్నారు? మీ కింది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏం చెప్తున్నారు? ఇంతకుముందు పెద్దలు ఒక ప్రస్తావన తీసుకొస్తూ బీసీ మంత్రి సురేఖ గారి విషయం చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఒక మంత్రి అక్కడ ఉన్నటువంటి సందర్భము వారింటికే రక్షణ లేదు, అంటే వారింటికే పోలీసులు పోయేసి తీసుకున్నటువంటి సందర్భం చూసాం. ఇట్లా సామాన్యుని పరిస్థితి ఎక్కడ? అంటే ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, అల్లకల్లోలము, ఎక్కడ శాంతి భద్రతలు క్షీణించకపోవడము, అదేవిధంగా గురుకుల పాఠశాలలు తీసుకుంటే ఎక్కడికక్కడ కూడా ఎంతమంది చనిపోయారో మనం చూస్తాం. తెలంగాణ గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అంటే
2022 వరకు ఏ విధంగా 23 వరకు ఏ విధంగా ఉంది, 23 తర్వాత పరిణామం ఏ విధంగా ఉంది, కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా ఉంది గతము, ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన పరిపాలన ఏ విధంగా ఉంది కంపారిజన్ చేసుకుంటే 10 ఏళ్ల పరిపాలన ఒక స్వర్ణయుగంగా కనపడుతుంది జనాలకు. కానీ ఈ 2 సంవత్సరాల పాలన ఇంకెప్పుడు అయిపోతుంది అంటే ఈ విధంగా జనాల్లో ఒక ఆలోచన విధానం తయారైంది. దానివల్లనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా నాకు స్పష్టంగా అర్థమయ్యే ఈరోజు మనం జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఏదైతే పెద్దలు ప్రస్తావన తీసుకొచ్చారు కనుక నేను చెప్తున్నాను. అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ తీసుకుంటే ఒక్కొక్క కాలనీకి ఒక ఎమ్మెల్యేని పెట్టడం జరిగింది. అంటే ఒక డివిజన్కి ఒక మినిస్టర్, ఇంత పకడ్బందీగా ఇంత పర్ఫెక్ట్గా గతంలో అంటే మనం తీసుకున్నట్లయితే బై ఎలక్షన్స్ చాలా వచ్చినాయి, చాలా గెలుపవడం అనేది సహజం. రాజకీయాలలో అది మనం ఎవరం చెప్పేటువంటి లేదు. సరే వారు ఏదేమైనా సరే గెలిచినప్పటికీ నవీన్ యాదవ్ గారు గెలిచినప్పటికీ కూడా సరే సంతోషమైనప్పటికీ కానీ గెలుపులో కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క పటిమ మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇంత పకడ్బందీగా ఇంత పర్ఫెక్ట్ అంటే ప్రజలు నిజంగా ప్రజల మీద మీకు నమ్మకం ఉంటే మీరు చేసేటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఎక్కడన్నా చెప్పారా? నేను ఇది చేశాను దీనివల్ల మీరు ఓటేయండి అని అడిగారా? అది ఎక్కడన్నా కనపడ్డదా మనకు? ఎందుకు కనపడట్లేదు? ఎంతసేపు నేను చేస్తాను మంత్రి పదవి, అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇస్తారు ఇమీడియట్లీ. అంటే మీరు చేసి ఉంటే ఆ మంత్రి పదవి అవసరం లేదు కదా. అంటే ఇట్లా కొన్ని మనం అంటే మర్చిపోకటి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా ఆ టైంకే కబ్రస్థాన్ గుర్తుకొస్తుంది, మీకు 2 ఎకరాలలో ఇక్కడ కబ్రస్థాన్ నేను కట్టిస్తానని చెప్తారు. అంటే హామీలు ఎలక్షన్లలో మాత్రం హామీలు ఇవ్వడానికి ముందుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత మాత్రం హామీలన్నీ గాల్లోకి వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ కూడా అక్కడ ఇంప్లిమెంట్ జరగట్లేదు. గతంలో మనం తీసుకున్నట్లయితే మొత్తం జనరల్ ఎలక్షన్స్ తీసుకున్నటువంటి హామీలు ఏమైనా ఈరోజు ప్రతి చోట కూడా మీరు ఎక్కడ తీసుకోండి ఎలక్షన్స్లో మనం తీసుకున్నట్లయితే ఎక్కడికైనా కానీ ఏ జరిగినా కానీ అక్కడికి రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా ఆయన దిగి అంటే ఆయన ప్రచారం చేయడం జరిగింది. ఒక ఉప ఎన్నికకు ఒక సీఎం వేసి ప్రచారం చేసేసి అంత పక్కడికి పోయింది. దాదాపు 4-5 సార్లు రోడ్ షో చేశారు. నిజంగా కూడా అంత అవసరం అండి? అభివృద్ధి జరిగి ఉంటే ప్రజలు వేయరా? అంటే ప్రజలు ఎందుకు అంటే ప్రజలు నమ్ముతలేరని వారికి కూడా అర్థమైంది. సో నేను ఇంత కష్టం అంటే ఒక్క ఉప ఎన్నికకి ఇంత కష్టపడాలా? ఇంతమంది మంత్రులు ఇంత అధికారం మొత్తం వచ్చేసి అక్కడ నిలబడి అక్కడ స్థానికంగా ఉండి గెలవడం జరిగింది. సరే గెలుపు అనేది ఒకటేపటికి కూడా మీ విజయం అది 25,000 20 ఓట్లతో గెలిచినా గెలిపే. కానీ మీరు ఎందుకు అభివృద్ధిని ముందు పెట్టలేకపోతున్నారు? అంటే మీరు చేసిన అభివృద్ధి ఎందుకు చెప్పలేరు? కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, అయ్యా మీకు చేసినటువంటి అభివృద్ధి ఇది గతంలో, ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్యాయం ఇది, మీరు ఇది ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు ఇవి చేసినట్టయితే మీకు నిజంగా కూడా మీరు అభివృద్ధి చేసినప్పుడు మీరు ఓట్లు అడగండి అంటే ఒక్క నాయకుడు కూడా ప్రతిస్పందించలేదే. ఎందుకు స్పందన కరువైంది అక్కడ? అంటే ఎమ్మెల్యేలు స్పందన లేదు, మంత్రులు స్పందన లేదు. కానీ ఇదే కేసీఆర్ గారు ఎందుకు రాలేదు? కేసీఆర్ గారికి స్పష్టంగా ఒక మాట చెప్పారు, నిజంగా మనం అభివృద్ధి చేసి ఉంటే ఖచ్చితంగా మనకు ఓట్లు వేసి ఉంటారు వీళ్ళు, ఖచ్చితంగా నేను ఈ రోజు ఈ ఒక్క ఎన్నికతో పెద్దగా సీఎం అయ్యేది లేదు, సీఎం మార్పులో జరిగేది లేదు, అధికారం జరిగేది లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. రాకేష్ గారు మనం చూస్తున్నాం ఏదైతే రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. పత్తికి సంబంధించి ప్రధానంగా పత్తి కొనుగోలుకు సంబంధించి కొనుగోలు చేయలేదు, కాంగ్రెస్ సర్కార్ పైన కథం తొక్కినటువంటి అంశం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి మీ అభిప్రాయం? ఒకటండి, ఏదైతే పత్తి విషయానికి వచ్చేసరికి కేంద్రం రాష్ట్రం రెండు కూడా దానికి సమాన బాధ్యత. ఓకే, ఎందుకంటే దీనిలో మనం కేంద్రం కూడా ఎందుకంటున్నామంటే సిసిఐ తోటి కొనుగోలు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, మొన్న కొత్త కండిషన్ ఏం పెట్టారు, జనరల్గా ఎకరానికి 15 క్వింటాలు 20 క్వింటాలు వెళ్తాయి, 15 నుంచి 20 వెళ్తాయి మధ్యలో. నేను 7 క్వింటాలే కొంటా అంటాడు, మరి రైతు మిగతా 8 క్వింటాలు ఏం చేసుకోవాలి? ఇప్పుడు అదే సమస్య మీకు ఎక్కడంటే అలంపూర్ రైతు, ఇగో ఇక్కడ ఒక మల్లేష్ అని చెప్పేసి ఆయన రైతు 90 క్వింటాలు పట్టుకొచ్చిండు. అలంపూర్ రైతు మల్లేష్ స్లాట్ బుక్ చేసుకున్నాడు, స్లాట్ బుక్ చేసుకొని 90 క్వింటాలు తీసుకొచ్చిండు. 90 క్వింటాలు తీసుకొచ్చిన తర్వాత దానికైనా 30 క్వింటాలే కొంటామంటారు, మళ్ళీ స్లాట్ బుక్ చేసుకోమంటారు, దానికి క్వాలిటీ లేదంటారు. అలంపూర్ ఏరియా అంటే నేనేమంటాను అంటే ఒక రైతు స్లాట్ బుక్ చేసుకున్న కదా ఎన్నిసార్లు బుక్ చేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఈరోజు ప్రతిపక్షం ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అండి, ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ కూడా ఉంది కదా. నేను అదే ప్రశ్నించిండు కేటీఆర్ గారు. హెచ్ఏఎల్టీపీ పాలసీ కింద ఏదైతే భూములను వేలం వేస్తుర్రో మరి బీజేపీ ఎందుకు మాట్లాడలేదు? ఆర్ఎస్ బ్రదర్స్ అనుబంధం ఏంది? రేవంత్ రెడ్డి సంజయ్ అనుబంధం ఏంది? దీని గురించి ఎందుకు మాట్లాడాడు? ఎలక్షన్ రాగానే మొలదారం గురించి మాట్లాడతాడు, శవాల గురించి మాట్లాడతాడు, రాష్ట్ర అభివృద్ధి అంటే ఓన్లీ రెచ్చగొట్టడానికే మాట్లాడతాడు బండి సంజయ్. ప్రజల గురించి కిషన్ రెడ్డి గారు అయితే మౌనముని, ఆయన రూపాయి తేడు, ఈడ జరుగుతున్న అవినీతికి ఎందుకు జరుగుతుందని అడగడు. కిషన్ రెడ్డి అయితే కంప్లీట్గా ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ఫోన్లో ఉన్నాడు. బండి సంజయ్ గారు ఏం చేస్తారు, ఆయన కూడా ఏ విధంగా కాంగ్రెస్ కోట్లు వాడానో ఆయన కూడా దాన్ని చేస్తాడు. ఇప్పుడు మీకు జూబ్లీ సెలక్షన్ ఏంది, హిందువులను రెచ్చగొట్టడం ద్వారా ముస్లింలందరినీ ఏకం చేసి
అది ఓటంతా కాంగ్రెస్కి డైవర్ట్ చేయడానికి కుట్ర చేసాడు. కానీ ఎక్కడ కూడా ముస్లింలు అట్లా చేయలేదు. ముస్లిం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీతో నిలబడ్డారు. ఇక్కడ నేనేమంటాను అంటే ఈరోజు ఈ భూములు వేలం వేస్తున్నారు. ఈ భూములు ఎందుకు వేలం వేస్తున్నారు అని బీజేపీ పార్టీ ఇంతవరకు ఎందుకు ప్రశ్నించలేదు? ఒక అంశం. రెండో అంశం, ఈరోజు పత్తి కొనుగోలు కావచ్చు, ధాన్యం కొనుగోలు కావచ్చు, వడ్ల కొనుగోలు కావచ్చు, ప్రధానంగా ఈరోజు పత్తి. ఇంకొకటి ఏందో తెలుసా అండి, ఇప్పుడు ఏమైంది, విదేశాల నుంచి వెళ్ళి పత్తిని దేశంలోకి అనుమతి ఇచ్చారు. తద్వారా ఏమవుతుంది, ఆ చీప్ అండ్ బెస్ట్కి వస్తుంది. ఆటోమేటిక్గా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పత్తి ధర పడిపోతుంది. గతంలో మనం చెరుకు రైతులను చూసినాం, మక్క రైతులను చూసినాం, ఇప్పుడు కొత్తగా పత్తి రైతులు. అంటే ఈ దేశంలో ఈ దేశ సంపదను సృష్టించేటువంటి రైతు వెన్ను విరచడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం. బీజేపీ పార్టీ దీనికి సంపూర్ణ బాధ్యత వహించాలి. వెంటనే బీజేపీ పార్టీ బాధ్యత వహించాలనగానే ఏం చేస్తారు, దాన్ని మతం మీదకి మలుపుతారు. అరే అందరు హిందువులే అబ్బా, భారతదేశమే హిందూ దేశం అయినప్పుడు 80% హిందువులు ఉన్నటువంటి దేశంలో రైతు కూడా హిందువే కదా. రైతును కాల్చి చంపుతారు, రైతును జీబులతో తొక్కిస్తారు, మద్దతు ధర అడిగినందుకు లేకపోతే నల్ల చట్టాలు తీసుకొచ్చినందుకు అడిగినటువంటి రైతులను చంపినటువంటి చరిత్ర బీజేపీ. ఈరోజు పంట పండించి ఆ పంటను అమ్ముకోలేని దుస్థితిలో రైతు ఏం ఆశిస్తాడండి ప్రభుత్వం దగ్గర నుంచి అని? అద్భుతమైన పంట పండించిన పంటకు మార్కెట్ కల్పించమంటాడు, మద్దతు ధర లేదు, దాన్ని ఎట్లా దాన్ని కొనుగోలు చేయాలన్న దానికి. అంటే నేనేమంటానంటే కంప్లీట్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతును మోసం చేస్తుంది, రైతు నష్టపోతుండు. వెంటనే రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే పత్తి రైతులతో పాటు నేనేమంటానంటే ఇప్పుడు ఏదైతే వడ్లు వస్తున్నాయి, మళ్ళీ తుఫాన్ ఏదో వస్తుంది అంటున్నాం, వెంటనే ఇప్పుడు రైతులకు కావాల్సిన ఏంటంటే గోనె సంచులు, పురికోసలు అంటే సుతిల దారం, దబ్బడాలు, ఇవి కూడా అవైలబుల్ లేవు. అండ్ తాడ్పత్రులు ఏవైతే దాన్ని కవర్లు కప్పనికి ఈ వెంటనే ఇవి ప్రొవైడ్ చేయాలి. మార్కెట్లో వచ్చినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి. ఏదైతే ప్రభుత్వ గోదాములు ఉన్నాయో వాటన్నింటిలో వీటి షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు పత్తి కూడా ప్రాబ్లం అదే ఏంటంటే పత్తి సరి బాగా మంచు కురుస్తుంది, పత్తి కూడా తేమ ఉంటుంది, దానికి ఏదో ఒకటి. అంటే నేనేమంటున్నా అంటే వాళ్ళు ఎండబెట్టుకొని పట్టుకొస్తారు, కానీ పత్తి రైతును కూడా సతాయిస్తున్నటువంటి ప్రభుత్వం. మొన్న ఆల్రెడీ ఏదైతే కేటీఆర్ గారు ఆదిలాబాద్ మార్కెట్కి పోయారు, నిన్న ధర్నా జరిగింది. అదేవిధంగా హరీష్ రావు గారు, హరీష్ అన్న కూడా ఇక్కడికి పోవడం జరిగింది, మహబాద్ మార్కెట్కి పోవడం, వరంగల్ మార్కెట్కి పోవడం జరిగింది. అక్కడ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి రాష్ట్రం మొత్తంలో పత్తి సమస్య ఉన్నది. ఈ పత్తి సమస్యను వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత బీజేపీ పార్టీ మీద ఉంది, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. దానికి సంబంధించి వెంటనే వాళ్ళు ఒక ప్రకటన చేయాలి, పత్తి రైతులను ఆదుకోవడానికి రావాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేయడం జరుగుతుంది. రైట్. మొత్తానికి పత్తి రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇరు ప్రభుత్వాలపైన ఉందని చెప్పేసి చెప్తున్నారు. కాకపోతే కావాలనే నిర్లక్ష్యం వైఖరి అవలంబిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. జంగే గారు, ఏదైతే రైతులకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించకపోవడం కావచ్చు, ప్రధానంగా ఏదైతే భద్రత ధర కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది. దాంతో పాటుగా ముఖ్యంగా ఏదైతే దిగుమతి చేసుకోవడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం సుంకాన్ని కూడా ఎత్తేసి పెద్ద పెద్ద సంస్థలకు మాత్రం వాళ్ళకి మాత్రం మౌలిక వసతులు కల్పిస్తుంది. ఎందుకోసం ఇట్లా అనుకోవాలి? బీజేపీ ప్రభుత్వము ఈరోజు కాదు, గతం నుండి కూడా మనం తీసుకున్నట్లయితే కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తుంది అనేది అందరికీ జగమెరిగిన సత్యం. ఇలా కొత్తగా మనం చెప్పడానికి ఏం లేదు. బీజేపీ ప్రభుత్వం ఫస్ట్ నుంచి కూడా కార్పొరేట్ సెక్టార్ని రెడ్ కార్పెట్ వేసి ఇన్వైట్ చేస్తుంటుంది. కానీ ప్రజల అవసరాలకు వచ్చే మాత్రం పట్టించుకోకుండా అక్కడికే ఇక్కడికక్కడ పెట్టడం జరుగుతుంది, మనకు తెలుసు ఆ విషయం. సో ఇలా కొత్తగా పత్తి రైతుల విషయమే కాదు, గతంలో మనం ఎన్నో చూసుకున్నా కానీ రైతుల మీద ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు ప్రస్తావించినట్లు రైతుల మీద కార్లు ఎక్కించినా కానీ దాని మీద కూడా చర్యలు ఏమి ఉండవు, లేదంటే ఇంకా ఇట్లాంటివి ఎన్నో చెప్పుకుంటూ పోతారు. రైతుల విషయమే అని కాదు, ప్రతి చోట వాళ్ళ ధర్నా గురించి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద రాస్తారోకలు చేసినా కానీ అడిగేవారు కూడా లేదు, కనీసం పలకరించినటువంటి నాది కూడా ఉంది. ఎందుకంటే చలిలో వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో గూడారాలు వేసుకొని మనం అక్కడ చూసినటువంటి సందర్భం కూడా చూసినాం. నెలల తరబడి చేసినా కానీ వారికి ఎక్కడ కూడా ఇవ్వలేకపోయినారు. సో ఇలా కొత్తగా వీళ్ళు చేస్తున్నారంటే ఏదో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరము. కానీ ఈరోజు మనం తీసుకున్నట్లయితే ఎప్పటికీ కూడా ఇప్పుడు మనం పత్తి కొనుగోలు విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ధర్నా చేసినటువంటి మన సందర్భం తీసుకున్నట్లయితే వీళ్ళు యాప్ ద్వారా కూడా ఏదైతే కపాస్ కిసాన్ యాప్ ద్వారా మీరు అప్లోడ్ చేసుకోండి, తర్వాత మీరు తీసుకురండి అని చెప్తే అక్కడ అప్లోడ్ చేసుకున్నప్పుడు స్లాట్ బుక్ చేసుకున్నప్పటికీ కూడా దాన్ని తీసుకొచ్చిన తర్వాత నానబెట్టేసి ఒక రోజు 2 రోజుల తర్వాత తేమ ఎక్కువైంది, దీన్ని మేము తీసుకోలేము అని చెప్పేసి రిటర్న్ పంపించడం వలన రైతులు ఆల్రెడీ పంట పొలాల్లో ఎండకు ఎండి వానకు నాని పంటను పండించి ఈరోజు మళ్ళీ కనీసం మార్కెట్ యార్డ్కి తీసుకొస్తే కూడా కొనేటువంటి పరిస్థితి లేరు. ఇది మొత్తము మీడియేటర్స్ ఏదైతే
మార్కెట్లో ఉన్నటువంటి దళారీ వ్యవస్థని వీళ్ళు ప్రోత్సహించినట్లు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ స్లాట్ బుక్ చేసుకొని తీసుకోకపోతే కనీసం ఎవరికో ఒకరికి ఇవ్వాలా, ఇంట్లో తను రిటర్న్ తీసుకెళ్ళలేడు. తీసుకొచ్చినటువంటి ఛార్జీలు కానీ, పడినటువంటి కష్టం కానీ ఇవన్నీ పోయినా కానీ కనీసం ఎంతో అంత వస్తుంది అనుకొని ఎన్నో ఆశలతోని ఇక్కడికి తీసుకొచ్చినాక, మార్కెట్కి తీసుకొచ్చినాక ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే ఎవరిని సంప్రదించాలి? అక్కడ ఉన్నటువంటి దళారీలను సంప్రదించాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి రైతుకి ఈరోజు పట్టింది. గతంలో మనం తీసుకున్నట్లయితే కనీసం మీరు పంటకు సపోర్ట్ చేయరు, పంట పండించడానికి విత్తనాలు ఇవ్వడానికి ఈ సపోర్ట్ చేయరు, ఏదైతే మనం అనుకుంటున్నామో యూరియా ఇవ్వడానికి సపోర్ట్ చేయరు, ఇంకా మళ్ళీ ఇవ్వడానికి సపోర్ట్ చేయరు, రైతు బంధుకు సపోర్ట్ చేయరు, రైతు బీమాకు సపోర్ట్ చేయరు, ఏ దానికి చేయరు. ఈరోజు కనీసం పండిన పంటని ఏదో కష్టమో నష్టమో అని చెప్పేసి తన కష్టం తను పడి కనీసం తీసుకొచ్చిన మార్కెట్కి తీసుకొచ్చినటువంటి దానిని కూడా మీరు కొనుగోలు చేయకపోతే ఇంకా మీరు ఉండి దేనికి? అంటే ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం ఉంటున్నాయి? ఎవరికి సేవ చేయడానికి? ఎవరి స్వార్థం కోసం పనిచేస్తున్నారు? మీరు ప్రజల కోసం చేయాల్సినటువంటి మీరు కనీసం ఇక్కడ కూడా పట్టించుకోకపోతే ఇంకెందుకు? అంటే ఇట్లా ప్రతి చోట కూడా ఒక పత్తి రైతుల విషయమే కాదు, మనం తీసుకున్నట్లయితే యూరియా రైతులు కూడా మనకు యూరియా అందట్లేదని మనం చూసాము. చెప్పులు లైన్లో పెట్టేసి కొనుగోలు చేయడానికి మనం అక్కడ చూసుకుంటున్నాము. వడ్ల రైతులు కూడా వడ్లు పండిన తర్వాత కూడా మార్కెట్ తీసుకొస్తే అక్కడ కూడా అదే పరిస్థితి. అంటే కల్లాలలో ఉన్నటువంటివి కల్లాలలోనే ఉంటున్నాయి, కానీ ఇక్కడ దాకా మార్కెట్కి వచ్చిన తర్వాత కనీసం అవి మళ్ళీ కల్లాలకు తీసుకెళ్ళలేకపోయిన పరిస్థితి. ఇట్లా ప్రతి చోట అడుగడుగున రైతుని అధోపాతాళానికి దొక్కుతున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎంతసేపు మెరుగులు దిద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. కార్పొరేట్ శక్తులని ఇన్వైట్ చేసేసి కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతూ ప్రజలను మాత్రం మభ్యపెడుతూ ప్రజల అవసరాలను పక్కకు పెట్టి చేస్తున్నారు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు మనం చూసినటువంటి సందర్భం ఏ రైతు కూడా సంతోషకరంగా తన ముఖంలో కళ అనేది మాత్రం లేదు. ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ ఆలోచన విధానం మా పిల్లల భవిష్యత్తు ఏమైతే మేము ఏదో కష్టపడి కడుతున్నాం కానీ మేము కష్టపడి చేసినటువంటి ఫలితం లేకుండా పోతుంది, మా కష్టాన్ని ఈ ప్రభుత్వాలు దోచుకుంటున్నాయే అంటే ఇండైరెక్ట్గా డైరెక్ట్గా తీసుకోకపోయినప్పటికీ కూడా ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నారు దళారీ వ్యవస్థ అనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా ఈ రైతుల ధర్నాలతోనే తెలిసిపోతుంది మనకు. రాకేష్ గారు, ఇంకొకటండి ప్రధానంగా నిన్న అంటే మనం ఏదైతే ఈ రైతుల సమస్య ఒక విధంగా అయితే నిన్న కేటీఆర్ గారు ఒక స్పష్టంగా ఒక సందేశాన్ని అందించారు. ఎవరైతే HIPLPT దాని రాబోయే మా ప్రభుత్వంలో తప్పకుండా వాళ్ళు న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఓకే, ఇదొక అంశం. ఇంకొకటి ఏంటంటే టీ న్యూస్ ద్వారా రైతులకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే మళ్ళీ ఒక బంగాళాఖాతంలో కొత్త తుఫాను ఏర్పడబోతుంది కాబట్టి మళ్ళీ వర్షాలు పడతాయి. ఏవైతే పంటను అంటే వడ్లు కావచ్చు, అది పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, వీటన్నిటి కూడా పంటలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి దానికి సరైన ఇక మనం వానబడ్డప్పుడు ఎంత పంటను ఏడ దాచి పెడతాం కానీ దానికి కావాల్సినటువంటి చర్యలు అధికారులు తీసుకోవాలి. ప్రభుత్వం ఎట్లయినా తీసుకోదు, కనీసం అధికారులను స్పందించాలి. పాత ఏవైతే ఉంటే తాడ్పత్రులు ఉంటాయో లేకపోతే పాత గోనె సంచులు ఉంటాయో వెంటనే రైతులకు సప్లై చేయాలి. అదేవిధంగా కేసీఆర్ గారు ఆధ్వర్యంలో నిర్మించినటువంటి రైతు సంక్షేమ భవనాలు ఉన్నాయి, దాదాపుగా 2000 పైచిలకు భవనాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు గోదాముల కింద వాడుకొని మీ పంటను కూడా రక్షించుకోవాలని చెప్పేసి కూడా మనం రైతులకు విజ్ఞప్తి చేయడం తప్ప ఇంకంటే మనం ప్రభుత్వం ఎట్లయినా చర్యలు చేపడతలేదు. ధాన్యం కొనుగోలు చేస్తారు, ఇంకా ధాన్యం సెంటర్లు కూడా ఓపెన్ కాలేదు. కాబట్టి వీటన్నిటిని కూడా సమస్యలు పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉంది. ఆల్రెడీ ఇప్పటికే పత్తి రైతులు రోడ్డు మీదకి ఎక్కారు. రేపు పొద్దుగాల అంటే రేపు వాన పడితే మళ్ళీ పత్తి కూడా తడిచిపోయేటటువంటి పరిస్థితి. ఎందుకంటే మార్కెట్కి పట్టుకొచ్చిన తర్వాత ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా ఇప్పుడు ఆయన మల్లేష్ అనే రైతు ఏదైతే తీసుకొచ్చిండో 90 క్వింటాల పత్తి మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత DCM రోడ్ చేసుకొని 30 క్వింటాలు కొంటే మిగతా 60 క్వింటాలు ఏం చేయాలి? మళ్ళీ ఇంటికి పట్టుకుపోయి మళ్ళీ పట్టుకురా అన్న, ఛార్జీలు ఎక్కువైతాయి. అక్కడ స్టోర్ చేయలేడు, అక్కడ వేర్ హౌస్ వాళ్ళకేం స్టోరేజ్ కెపాసిటీ ఉండదు. ఇంకోటి ఏంటంటే బాగా 90 క్వింటాల పత్తి అంటే అది సంచులలో పెట్టుకొని డైరెక్ట్ లారీ లోడ్ చేసుకొని వస్తారు. అవును, కాబట్టి ఈ అంశాలన్నీ కూడా పరిగణనలో తీసుకొని ఇప్పుడు ఒక లారీ లెక్కించి పత్తి దించేటప్పుడు 30 క్వింటాలు మంచిగా ఎట్టు ఉంటుంది, ఇంకా 60 క్వింటాలు ఖరాబ్ ఎట్లయితుంది? అంత ఒకటే కదా పత్తి ఏమైనా ఏరి రైలు అక్కడ కూర్చోండి. కాబట్టి ఇవన్నీ కూడా అంశాలు పరిగణలోకి తీసుకొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి దానికి తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే రేపు పొద్దుగాల ఈ ప్రజాకోర్టులో దోషులుగా నిండబడాల్సినటువంటి ఆవశ్యకత కాంగ్రెస్ పార్టీకి ఏర్పడుతుంది. రైట్, మరో అంశం సార్, కోట కుదిస్తే కొట్లాట అంటూ బీసీ గర్జన గురించి మీ అభిప్రాయం? ఒకటే చెప్తున్నా, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసింది. 42% రిజర్వేషన్ అని చెప్పేసి ఎలక్షన్ హామీలో మహిళలకు 2500 ఇస్తా అని, పెళ్ళైన అది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తా అని చెప్పేసి, వృద్ధులకు 4000 పెన్షన్ చేస్తా అని, వికలాంగులకు హామీలే, ఇవన్నీ 6 గ్యారంటీలే.
420 గ్యారంటీల గురించి చెప్తలేను. అదేవిధంగా బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తారో మరి ఏంటి క్యాబినెట్లో. అదేవిధంగా ఇంకో మాట చెప్పారు కేసీఆర్ గారు ఆ రోజు గౌడన్నలకు అందరికి కూడా వృత్తి కోల్పోతారు కాబట్టి వాళ్ళకి అందరికీ వైన్స్లల్లా 15% రిజర్వేషన్ ఇచ్చిండు టెండర్లలో కూడా. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ 25 ఇస్తాను మొన్ననే టెండర్లు ఇచ్చారు 25 ఇచ్చిర్రా. ప్రతి బడ్జెట్లో 20,000 కోట్లు పెడతాన్నారు పెట్టిర్రా వీళ్ళు. కాబట్టి నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ అన్ని అబద్ధం మాటలు. సర్పంచ్ ఎలక్షన్లకు సింబల్ ఉండదు. మీ పార్టీ నా పార్టీ తెలియదు. ఏ పార్టీ అయినా కానీ పోటీ చేసుకోవచ్చు, ఎవరైనా పోటీ చేసుకోవచ్చు, ఇండిపెండెంట్ సింబల్ అయినా పెట్టాలి. అసలు ఆ మొత్తం 42% ఉన్న రిజర్వేషన్ ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కరు ఏమనుకున్నా ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ ఉండే దగ్గర మనకు ఆ రోజు ఉన్నటువంటి 34% ఉండే రిజర్వేషన్. కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది హైకోర్టులో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. నెక్స్ట్ ఎలక్షన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ టీడీపీ పార్టీ కాదు రాష్ట్ర ప్రభుత్వంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నేను చెప్పేది తెలంగాణ సపరేట్ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైకోర్టుకు సబ్మిట్ చేసింది. దాని ప్రకారం నెక్స్ట్ ఎలక్షన్లోని మరి ఇప్పుడు ఇక్కడ రిజర్వేషన్ తగ్గినప్పుడు పక్క రాష్ట్రంలో రిజర్వేషన్ ఎందుకు తగ్గిన ఆంధ్రప్రదేశ్లో కూడా 34% ఉండాలి కదా. అవును మరి 34% అక్కడ కూడా 22% ఎందుకున్నది 22-23% ఎందుకున్నది అంటే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్ర. ఈరోజు మరొకసారి ప్రజల్ని మభ్యపెట్టడం ద్వారా ప్రజల్ని మోసం చేయడం ద్వారా ఈరోజు ఎలక్షన్లకు పోదామని చెప్పేసి కుట్ర వంతుంది. ఎలక్షన్లకు పోతారు. అందుకే కేటీఆర్ గారి మీద బురద చల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. ఏంటంటే ఎలక్షన్లకు పోయినప్పుడు మన కేటీఆర్ గారు మొత్తం జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో ఏ విధంగా అయితే ప్రభావితం చేయగలిగారో రాష్ట్రం మొత్తాన్ని ప్రభావితం చేస్తామన్న ఒక భయం వాళ్ళకు పట్టుకున్నది. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి కేటీఆర్ గారి మీద కుట్ర పంతే ఒకటే కేసుకు 2 సార్లు గవర్నర్ పర్మిషన్ ఇస్తాడు. ఎట్లిచ్చిండు? కేంద్రం చెప్పినట్టు ఆడుతారు, బీజేపీ చెప్పినట్టు ఆడుతారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆర్ఎస్ బ్రదర్స్ కాంబినేషన్ ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తారు. 42% రిజర్వేషన్ అనేది ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు పోతే తప్పకుండా బీసీలందరూ కూడా వాళ్ళకు బుద్ధి చెప్పే కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆర్ఎస్ బ్రదర్స్ ఎవరు సార్? ఆర్ఎస్ సంజయ్. కాబట్టి నేనేమంటే ఆర్ఎస్ బ్రదర్స్ కాంబినేషన్ అని కేటీఆర్ గారు చెప్పిండు. ఆర్ఎస్ బ్రదర్స్ అంటే వాళ్ళిద్దరు కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా ఒకరు రెచ్చగొట్టాలి, ఒకరు వాడుకోవాలి. ఇప్పుడు ఈయన వేస్తాడు బండి సంజయ్ వేస్తాడు, రేవంత్ రెడ్డి అంటాడు మొత్తం అంటే ముస్లిం కాంగ్రెస్ ఉంటేనే ముస్లిం ఉంటుంది లేకపోతే లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటిస్తాడు. మొలదారం ఉన్న వాళ్ళంతా మాకు ఓటేయాలని నేను అంటారు. మరి మొన్న జూబ్లీహిల్స్లో మాత్రం వాళ్ళకు డిపాజిట్ ఇవ్వాలి. రైట్ ఆయన మొలదారం తెంపారు, బండి సంజయ్ మొలదారం అయితే తెంపారు. రైట్ ఇది వాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.